మీ మాటలు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రియ మీ ఇంటికి వచ్చి పెళ్లికి అంగీకరించి నుదుటున్న బొట్టు పెట్టించుకురావడం ఏమిటి? ప్రియా, ప్రియా! ఏంటమ్మా, ప్రియ మన చెవిలో పూలేం పెట్టలేదు కదా, మనం తొందరపడి పూలు పండ్లు తీసుకురాలేదు కదా. ఇప్పుడు ఊహు అంటే మనం తలదించుకొని వెళ్ళాలి. అలా ఏం జరగదు గాని కాస్త ఓపిక పట్టు. ఏంటమ్మా? ఇట్రా. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే. ముందు ఈ విషయం చెప్పు. నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళావా? పెళ్లికి ఒప్పుకుని నుదుటున్న బొట్టు పెట్టించుకొచ్చావా? అవును. పెళ్లికి ఒప్పుకున్నాను. ఆగవే. అలా ముక్తసరిగా సమాధానం చెప్పి నీ దారి నువ్వు వెళ్ళిపోతావే? అసలు నీకు నువ్వేమనుకుంటున్నావే? మాతో ఒక్క మాట నా చెప్పకుండా అలా వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి కొప్పుకొనొచ్చావు. ప్రియా, అమ్మా నాన్నతో చెప్పడానికి భయం వేస్తుంటే కనీసం నాతో అయినా చెప్పొచ్చు కదా. నేను వెళుతూ చెప్పేదాన్ని కదా. అది కాదు వదినా, నేను గోపీబావ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేసరికి బాగా పొద్దుపోయింది. పొద్దునే చెప్దాం అనుకున్నాను, ఇంతలోగా వీళ్ళొచ్చేశారు. సర్లే, ఇప్పుడు అదంతా ఎందుకండి? మీతో చెప్పింది చెప్పలేదు అనే విషయం వదిలేయండి. ప్రియ ఒప్పుకుంది. ఆ ఆనందంలో మేం తొందరపడి ఇలా వచ్చేసాం. అబ్బబ్బే, మీరేం తొందరపడలేదండి. మీ ఆనందం మీది. ప్రియా, నువ్వు పెళ్లి కొప్పుకున్నావు, సంతోషంగా ఉంది. ఇంతకాలం నీ జీవితం ఏమైపోతుందోనని దిగులు పడ్డాం. ఇప్పుడు మా మనసుకి తృప్తిని కలిగించావమ్మా. వరలక్ష్మి, ఒక్క నిమిషం. మీరు తప్పుగా అనుకోకండి. నేను ఓసారి ప్రియతో ఒంటరిగా మాట్లాడాలి. ఏంటి మామయ్య గారు, మీరు ఏ విషయంలో అనుమానపడుతున్నారు? ప్రియకి ఇష్టమయ్యే తనకు తానుగా మా ఇంటికొచ్చి తన మనసులో మాట చెప్పింది. ఇంకా మీరు ప్రియతో ఒంటరిగా మాట్లాడేదే ఉంది. మీరు మరోలా అనుకోవద్దు. ఒక్క నిమిషం ఓపిక పట్టండి. ప్రియా, రామ్మా. ఏంటమ్మా, ఈయన గారు ఇలా మాట్లాడుతున్నాడు? పర్సనల్గా మాట్లాడి మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేయడు కదా. నువ్వు ఆగరా. ఏం వదిన గారు, సంబంధం గురించి మాట్లాడడానికి వచ్చాం. కనీసం కాఫీ, టీ ఇలాంటివేం ఇవ్వరా? అయ్యయ్యో, ఏదో మాటలో పడి మర్యాదలే మర్చిపోయాను, క్షమించండి. జయంతి, వెళ్ళి కాఫీ తీసురామా. అలాగే. ఏమ్మా, నువ్వు నిజంగానే దినాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావా? అవును నాన్న. ఇంతకాలం చేసుకోను అంటే చేసుకోను అని మొండిగా మాట్లాడిన దానివి ఇంత సడన్ గా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం? పైగా నువ్వే వాళ్ళ ఇంటికెళ్ళి నీ అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో తెలుసుకోవచ్చా? చూడమ్మా, నేను నీ మీద ప్రేమతో అడుగుతున్నానే కానీ తండ్రిగా హక్కుతో అడగటం లేదమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే ఈ పెళ్లికి ఒప్పుకొని వచ్చావా? ఏంటమ్మా, సమాధానం చెప్పకుండా అలా ఆలోచిస్తున్నావే? నానా, నేను చాలా రోజుల నుంచి దినా ప్రవర్తన గమనిస్తున్నాను. తను నా కోసం చాలా అలవాట్లు మార్చుకున్నాడు. మనిషి మారాడు. అతని మాట, ప్రవర్తన మారింది. నా ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడని తెలుసుకున్నాను. అంతేకాదు, గోపీబావ కోసం తను శ్రమ పడేది నా కోసమేనని నాకు తెలుసు. నా కోసం తను పడే ఆరాటం, తపన, మార్పు నాకు అతని పైన నమ్మకాన్ని కలిగించే. అందుకే నేనే వాళ్ళ ఇంటికెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చాను. ప్రియా, నిజంగా దినా మారాడనే నమ్మకం కలిగే ఒప్పుకున్నావా? లేకపోతే గోపిని కాపాడుతున్నాడనే కృతజ్ఞతతో అంగీకరించావా?
కృతజ్ఞత కోసం ఏదైనా చేయొచ్చు, కానీ జీవితాన్ని అర్పించకూడదమ్మా. నాన్న, నేను చెప్పేది నిజం. దినా మారాడనే నేను మనసు మార్చుకున్నాను, అంతే. నిజంగా నువ్వు చెప్పేది నిజమైతేనే దినాన్ని పెళ్లి చేసుకుని తృప్తిగా జీవితాన్ని అనుభవించగలవు, సుఖ సంతోషాలతో జీవించగలవమ్మా. మేము నిన్ను చూసి ఆనందించగలం. అందుకేనమ్మా ఇంతగా అడుగుతున్నాను. అరేరే, ఏంటి కాఫీ తాగకుండా గ్లాసులు అలా చేతులు పట్టుకుని కూర్చున్నారు? మీరు ఏ విషయం చెప్పకుండా మేం కాఫీ ఎలా తాగలం? ప్రియ సంతోషించదగ్గ విషయమే చెప్పింది. మీరు కాఫీ తాగొచ్చు, అది మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నానంది. నేను ఒప్పుకుంటున్నాను. ఇంకేమన్నయ్య గారు, ఓ మంచి రోజు చూసుకుని పెళ్లి ముహూర్తం పెట్టేసుకుందాం. అలాగేనండి. కానీ ఇంకా 2 అల్లుళ్ళున్నారు కదా, వాళ్ళెక్కడో ఓ మాట చెప్పిన తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం. ఒక్క వారం 10 రోజులు టైం ఇవ్వండి. అత్తయ్య గారు, దాందే ఉందండి. అమ్మా, వాళ్ళ ఇష్ట ప్రకారమే చేద్దాం. మంచి మాటే చెప్పారండి. ఇంకా కాఫీ తాగండి. తాగమ్మా. రేయ్, ఏంటి ఎక్కడికి తీసుకొని వచ్చావు? సర్లే, నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడే నించుంటాను. అరే, గుమ్మం దాకా వచ్చి గుళ్ళోకి రానంటావేంట్రా? పద. రేయ్, నాకు ఇష్టం లేదు, నువ్వు వెళ్ళరా. అది కాదురా, ఈరోజు ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నావు కదా, మర్యాదగా వచ్చి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళు, నీకు మంచి జరుగుతుంది. అరే రారా, వెళ్దాం. వెళ్ళరా, నువ్వు వెళ్ళు. రారా. రానని చెప్తాను, రారా, వినవేంట్రా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏం నా మాట ప్రశాంతంగా విని ఉంటుందో రా. ఏమోరా. చెప్తే వినవేంటి? ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన వద్దాత్మం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి. పదరా, కూర్చుందాం. అలాగేరా. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో రేయ్, ఇదిగోరా, ఈ కార్డ్ తీసుకో. ఆర్డీ మొబైల్స్ అని ఎస్డి రోడ్ లో ఒక షాప్ ఉంటుంది. అందులో జగన్ అని మన ఫ్రెండే. వెళ్ళి అతన్ని కలు, నీ గ్యారంటీగా జాబ్ ఇప్పిస్తాడు. ఏంట్రా ఏదో పెద్ద కలెక్టర్ పోస్ట్ ఇస్తున్నట్టు అలా బిల్డప్ ఇస్తున్నావు? సెల్ ఫోన్ షాప్ లో సేల్స్ మ్యానేగా. ఏరా, ఫ్రెండ్ కదా అని హెల్ప్ చేస్తుంటే ఏంట్రా అది ఎటకారం? సారీ రా. సర్లే, ఇక్కడే కాసేపు రిలాక్స్ అయి వెళ్తాను, నువ్వు వెళ్ళు. ఓకే గానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతన్ని కలిసిన తర్వాత నాకు ఫోన్ చేయి, ఓకేనా? సరేరా. రైట్ రా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. భగవంతుడా, నా కొడుకు గోపి ఏ తప్పు చేయలేదని కేసు నుంచి బయటపడాలి. వాడికి ఏ ఇబ్బంది కలగకుండా కాపాడు తండ్రి. సేల్స్ మ్యాన్ బాగుందిరా. ఆయుష్యేంద్రియే ప్రతిధిష్టతి. ఎవరి పేరు మీద అర్చన చేయాలమ్మా? గోపి పేరు మీదండి. భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. అమ్మా, 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 ఏంటమ్మా ఇది? నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్తున్నావు. పిలిచిన వినిపించుకోవటం లేదు. నాతో మాట్లాడవమ్మా.
నిన్ను చూసే నాళ్ళయిందమ్మా. ఎలా ఉన్నావమ్మా? అమ్మా 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 ఇటు చూడమ్మా, నాతో మాట్లాడమ్మా. ఏంటమ్మా నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపోతావే, నన్ను పరాయి వాళ్ళ చూస్తావే. అమ్మా నీకు ఇంకా నా మీద కోపం పోలేదా? అమ్మా నా పాపానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఉండడానికి చోటు దొరక్క ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటున్నాను. నన్ను ఇంటికి రమ్మని కూడా పిలవ్వా? అమ్మా కనీసం ఎలా ఉన్నావని కూడా అడగవా? అమ్మా నేను నీకేదైనా చేయాలని ఆస్తోనే కదా చేసేది. నువ్వు అసలు నన్ను పలకరించుకురా, పోదరికి. అమ్మా 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 ఈ బాధ తట్టుకోలేకపోతున్నానమ్మా. మాట్లాడవే, నీ కారు పట్టుకుంటాను, మాట్లాడవే, మాట్లాడమ్మా. మీ అబ్బాయి పిలుస్తున్నాడుగా, పలకచ్చుగా. వీడు నా కొడుకు కాదమ్మా, అతను ఎవరో కూడా నాకు తెలియదు. అమ్మా 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 ఇంకేవిడు మాట్లాడదు. కనీసం వచ్చినందుకు ఆ ప్రసాదమైనా దక్కుతుందేమో. అయ్యో నా బ్రాస్లెట్, నా బ్రాస్లెట్! ఏరా నువ్వే కదా నా బ్రాస్లెట్ లాగింది? అయ్యో నేను కాదు సార్. ఏరా నన్ను నెట్టేసి బ్రాస్లెట్ కొట్టేద్దాం అనుకున్నావా? అయ్యో నేను కాదు సార్, వెనకాల నెట్టారు, నాకేం తెలీదు. వాడు నువ్వు కలిసే వచ్చుంటారా? అరే, ఏంటయ్యా అట్లా నాకు తెలుసు చూస్తున్నారు? సార్. దొంగతనం చేశాడు. పట్టండి. అయ్యయ్య, ఆగండయ్యా, ఆగండి. నువ్వెవరమ్మా? నేను వీడి తల్లిని. వీడికి ఈ దొంగతనానికి ఏ సంబంధం లేదు. చేసింది వేరే వాడు. అసలు పారిపోతుంటే వీడి పట్టు కొడతారే. ఓహో, టోటల్ ఫ్యామిలీ అంతా దొంగతనం చేయడానికి గుడికి వస్తున్నారన్నమాట. ఇదేనా మీ కులవృత్తి? ఏమయ్యో, మా దాంటి కుటుంబమే కాదు, మేము చాలా గౌరవ మర్యాదలు ఉన్నవాళ్ళం. ఆహా, దొంగతనం చేసి ఒకడు పారిపోతాడు, తోడు దొంగ వీడు దొరికాడు. వీడిని కాపాడటానికి నువ్వు వచ్చావా? మిమ్మల్ని ఊరికే వదలకూడదు. బ్రాసులెట్ 5 తులాలు. అసలు నేనెవరో తెలుసా? కార్పొరేటర్ని. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చాక తెలుస్తుంది దొంగ ఎవరో. నా బ్రాస్లెట్ దొంగలిస్తారా మీరు? ఎంత ధైర్యం మీకు? ఉండండి, మీ అంతు తేలుస్తాను. హలో, అదచ్చరా అరే 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 సీత, ఊరుకోనన్నా, ఊరుకో బంగారం. లేదు లేదు లేదు, జో 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 లేదు నాన్న. అర్చన, పిల్లాడు ఏడుస్తున్నాడు, పిల్లాడిని తీసుకో. పర్వాలేదండి, నేను చూసుకుంటానులే. నేను ఊడుస్తాలే అర్చన, పిల్లాడిని తీసుకో. అయ్యో పర్లేదని చెప్తున్నాను. తీసుకోమని చెప్తున్నాను కదా. ఇక్కడే బాబు, ఆపు. అత్తయ్య గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. బుజ్జి కన్నా అయ్యో పడుకున్నాడా? పడుకోనిమ్మా. ఇప్పటిదాకా ఏడ్చాడు అత్తయ్య గారు. అల్లుడు గారు, నాకొక ఆలోచన వచ్చిందండి. చెప్పండి. ఏ దేవుడు కరుణించాడు, పెద్ద గండం గడిచి మీరు కేసులోంచి బయటపడ్డారు. ఇలా వచ్చే రాగానే పని మొదలు పెట్టకుండా ఎవరినైనా పంతులు గారిని పిలిపించి పుణ్యవాచనం, పూజ అవి చేయించి మొదలు పెడితే బాగుంటుంది అనిపిస్తోంది. ఎందుకంటే
ఆ అబ్బాయిని అన్యాయంగా చంపేశారు. అతని ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. మీకు ఇబ్బంది కలిగించొచ్చు. ఏమండి, అమ్మ చెప్పేది నాకు నిజమే అనిపిస్తుంది. ఒకసారి పూజ చేయిద్దామా? అర్చన, అత్తయ్య గారు, మీరేమనుకున్నంటే ఒక మాట చెప్తాను. కృష్ణ చాలా మంచివాడండి. అతనికి నేనంటే చాలా మర్యాద, గౌరవం. ఎవరో పగబట్టి అతన్ని చంపేసి ఆ హత్య నేరం నా మీద దెయ్యాలని చూశారు. నిజం చెప్పాలంటే ఈ దెయ్యాలు, భూతాలు, ఆత్మలు ఇవేవి నేను నమ్మనండి. ఒకవేళ మీరు అన్నట్టుగా నిజంగా కృష్ణాత్మ ఇక్కడే ఉండుంటే అది నాకు మంచే చేస్తుంది కానీ చెడు చేయదు. దానివల్ల నాకే అపాయం జరగదు. సరే అల్లుడు గారు, మీకంత నమ్మకంగా ఉంటే నేను బలవంతం చేయను. అయ్యో, నా మతి మరుపు మండ. అసలు విషయమే మర్చిపోయాను. ఏంటమ్మా అది? అసలు నేను ఇక్కడికి వచ్చిందే ఆ మాట చెప్పడానికి, కానీ ఆ విషయం మర్చిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నాను. ఏంటో చెప్పండి అత్తయ్య గారు. ప్రియ పెళ్లి విషయం అండి. దినా వాళ్ళమ్మ మొన్న మన ఇంటికి వచ్చి పెళ్లి విషయం మాట్లాడి వెళ్లారు. అవునా? నేను అసలు ఆ విషయం గురించి ఇంకా ప్రియతో మాట్లాడలేదండి. ఇప్పుడు ఎలాగా? అల్లుడు గారు, ఇంకా మీకు ఆ శ్రమ అక్కర్లేదండి. మన ప్రియ వాళ్ళ ఇంటికెళ్ళి దినాన్ని పెళ్లి చేసుకుంటానని వాళ్ళతో చెప్పొచ్చింది. వాళ్ళిద్దరూ మన ఇంటికి వచ్చి ఈ విషయం చెప్పి వెళ్లారు. అదేంటమ్మా? ప్రియ దినాన్ని పెళ్లి చేసుకున్నని చాలా పట్టుదలగా ఉంది కదా. అలాంటప్పుడు అదే వాళ్ళింటికెళ్ళి పెళ్లి చేసుకుంటానని ఎలా చెప్పింది? అల్లుడు గారిని బయటికి తీసుకురావడానికి దినా చాలా కష్టపడ్డాడు కదా. అది చూసి అతను మంచివాడుగా మారాడని ఇది మనసు మార్చుకుందేమో. అందుకనే పెళ్లికి ఒప్పుకునొచ్చింది. ఏంటల్లుడు గారు, ప్రియ మనసు మార్చుకుని పెళ్లికి ఒప్పుకుంది అని చెప్తే మీరు ఏమాత్రం ఆనందంగా కనిపించడం లేదు? అలా దిగులుగా ఉన్నారేంటి?